నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ చిత్రంపై హైప్ పెంచడం కాకుండా రాజకీయాల్లో ప్రకంపనలు కూడా సృష్టించింది వైసీపీ పార్టీ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన కొన్ని సంఘటనలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నిరసన తెలుపుతున్నారు గేమ్ చేంజర్ చిత్రాన్ని థియేటర్స్లో చూడబోమని ఈ చిత్రాన్ని మన పార్టీ అభిమానులందరూ బ్యాన్ చేయాలని థియేటర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ మైండ్ని చెడిపేయాలంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక ప్రకటన ఇచ్చింది ఇక వాళ్ళకు అంతలా కోపం రప్పించేంత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం జరిగింది ఎందుకు బ్యాన్ చేయాలని క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈవెంట్లో ముందుగా కమెడియన్ పృథ్వీరాజ్తో మొదలైంది గేమ్ చేంజర్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన ఒకప్పుడు వైసీపీ పార్టీలో చేరి టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు అయితే నిన్నటి ఈవెంట్ లో ఆయన గేమ్ చేంజర్ చిత్రం గురించి మాట్లాడుతూ గేమ్ చేంజర్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను కళ్ళకి కట్టినట్లు చూపించారు ఇప్పుడు జరిగేవి మొత్తం శంకర్ గారు 4 ఏళ్ల క్రితమే ఊహించి సన్నివేశాలు రాశారు ఒకవేళ ఈ చిత్రం ముందుగానే విడుదలయ్యుంటే వైసీపీ పార్టీకి 11 కూడా వచ్చేవి కాదు 0 సీట్లు వచ్చేవి అంటూ కామెంట్స్ చేశారు ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ బగ్గుమంది థర్డ్ గ్రేడ్ నటులతో ఒక సినిమా ఈవెంట్ లో మా పార్టీపై విమర్శలు చేస్తారా నువ్వేమి గ్లోబల్ స్టార్వి గల్లీ స్టార్ అని గుర్తుపెట్టుకో అంటూ రామ్ చరణ్ పై విరుచుకుపడ్డారు అంతేకాకుండా ఎలా అయినా ఈ సినిమాకి డ్యూటీ చేసే నెగిటివ్ టాక్ రప్పిస్తాము అంటూ రామ్ చరణ్ని ట్యాగ్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై కూడా వాళ్ళు విరుచుకుపడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు వైసీపీ పార్టీ అభిమానులకు వార్నింగ్ ఇస్తూ మిమ్మల్ని మీ పార్టీని బ్యాన్ చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు నడ్డి విరగొట్టి మూలను కూర్చోబెట్టారు మీ అన్న జగన్ జనాలకు మొహం చూపించుకోలేకే రాష్ట్రం వదిలి పారిపోయి బెంగళూరులో దాక్కున్నారు మీరేంట్రా మమ్మల్ని బ్యాన్ చేసేది రామ్ చరణ్ ఏమీ చేయలేరు అంటూ పోస్టులు పెడుతున్నారు ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు 0 ఉండేది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి